DNA పరీక్షలు చేయించండి. పవన్ కళ్యాణ్ కలిసేందుకు ప్రయత్నాలు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్న ముస్లిం మహిళ. మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ కారణంచే మోసపోయిన షేక్ పద్మ అనే మహిళ తనకు న్యాయం చేయాలంటూ జనసేన నాయకులు, కూటమి నేతలు ప్రదర్శన చేస్తుంది. తనకు గాంధీ మోహన్ కు DNA పరీక్షలు చేయించాలని కోరుకుంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, గెద్దన్నపల్లిలో గాంధీ మోహన్ ఇంట్లో పని మనిషిగా ఫేక్ పద్మ పనిచేసేది. అతనితో శారీరక సంబంధం పెట్టుకోగా ఓ కుమారుడు జన్మనిచ్చారు. సుమారు 2 నెలల క్రితం ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని ప్రార్థించింది. బొడ్డు భాస్కర్, రామారావు వీరి మధ్య సయోజకు ప్రయత్నించారు. కానీ ఫలితం దక్కలేదు. న్యాయస్థానం ఆశ్రయించి 2 నెలల తర్వాత ఎట్టకేలకు గాంధీ మోహన్ న్యాయస్థానానికి రావడం జరిగింది. పత్తిపాడు న్యాయమూర్తి సెలవు కావడంతో తునిలో కోర్టుకు వెళ్లి తిరిగి వస్తూ కాకినాడలో రూరల్ ఎమ్మెల్యే నానాజీని కలిసి పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకుని వెళ్లవలసిందిగా కోరడం జరిగింది. సర్పవరం దగ్గర మీడియాతో మాట్లాడుతూ, మా ఇద్దరికి DNA పరీక్షలు చేయించాలని, తగిన న్యాయం చేకూర్చాలని తల్లి, కొడుకు మీడియాను కోరడం జరిగింది. పద్మానండి. నేను పంతం గాంధీ మోహన్ మీద 2002లో కేసు పెట్టడం జరిగిందండి. ఇప్పుడు దాకా పోలీసులు గత వైసీపీ ప్రభుత్వంలో ఉండి మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చార్జ్ షీట్ నెంబర్ అది అయింది. ఈ రోజు కోర్టు కూడా ఆయన వచ్చాడండి. నా బిడ్డకి నాకు అన్యాయం జరిగింది సార్. మాకు లోకల్ ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నెహ్రూ గారు, ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని పంతం నానాజీ గారు వీళ్ళందరూ సపోర్ట్ అయ్యి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఆయనకి నా కొడుకు DNA టెస్ట్ చేసి ఆయన కొడుకుగా ప్రూవ్ చేయాలి, మాకు న్యాయం చేయాలనేసి మీడియా వాళ్ళని మొత్తం అందరూ మేము అడుగుతున్నాం. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి, వంగలపూడి అనిత గారి దగ్గరికి వెళ్ళి, ఉమేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి, నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మేము వెళ్ళామండి. కానీ ఆయన దరిదాపులకు ఇప్పటి వరకు కూడా పోలీసులు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి. వాళ్ళు పాపను ఎత్తుకోవడానికి నేను పని మనిషి కింద ఉన్నానండి. పని చేయడానికి నా పాపను అది చూసుకోవడానికి గత నా వయసు 12 సంవత్సరాల నుంచి ఆయనకి నాకు రిలేషన్షిప్ ఉన్నది. అదే ఇల్లీగల్గా అంటే బలవంతంగా ఇచ్చేసి ఉన్నదండి. కానీ 3 అబార్షన్ కూడా చేయించారండి. ఆయన 4వసారి కూడా కొడుకు పుట్టాడు. నీ వాళ్ళు నా కొడుకే కాదంటున్నారండి. DNA టెస్ట్ చేసి నా కొడుకుకి ఆయనకి DNA టెస్ట్ చేసి న్యాయం చేస్తారండి. మేము కోర్టును కూడా ఆశించామండి. ఇప్పుడు కోర్టులో కూడా DNA పిటిషన్ కూడా మేము వేసామండి. ఇవాళ కోర్టు కూడా వచ్చారండి. ఆయనతో DNA టెస్ట్ చేసి నా కొడుకుని ఆయన కొడుకుగా ప్రూవ్ చేసి మాకు న్యాయం చేయాలనేసి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నామండి. నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసాం, ముఖ్యమంత్రి గారిని కలిసామండి, హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసామండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు. నానాజీ గారు, జ్యోతుల్ నెహ్రూ గారు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని మాకు న్యాయం చేసి పెడతారని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాను. మాకు వీళ్ళందరూ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని మాకు న్యాయం చేయాలని లోకల్ ఎమ్మెల్యేలు అందరూ ఏకమై ఒక బిడ్డకు అన్యాయం జరిగిందని మాకు సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నామండి. పెన్షన్ వస్తుందమ్మా మీకు? విడో పెన్షన్ తీసుకుంటారట మీరు? విడో పెన్షన్ తీసుకుంటున్నానండి. కానీ ఎటువంటి ప్రూఫ్ లేకుండా విడో పెన్షన్ కూడా ఆయనే రాన్ చేసి మొత్తం సృష్టించేసండి. ఎక్కడ కూడా ప్రూఫ్ అనేది లేదండి సార్. మీకు 3 పెళ్లిళ్ళు అయ్యాయని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు. 3 పెళ్లిళ్ళు ఏం అవ్వలేదండి. ప్రూవ్ చేసుకోమని చెప్పామండి. నా కొడుకు ఇప్పుడు ఆయన ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించేశారండి. పంచాయతీ మొత్తం ఊరు వ్యవస్థ అంతా అదే. ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత ఊళ్ళో కూడా లేకుండా మమ్మల్ని తెవలేసి మొత్తం కిరాణా సామాన్లు ఏమి ఇవ్వకుండా మమ్మల్ని సంవత్సరం పాటు కట్టడి చేయించారండి. ఆయన 10 సంవత్సరాల నుంచి అండి. నేను పంచాయతీకి వెళ్ళి పెన్షన్ గురించి అడిగితే ఏ డాక్యుమెంట్స్ లేని మీరు ఎలాగెత్తున్నారో పెన్షన్ ఏ ప్రూఫ్ లేని ఇస్తారంటే ఒక్కళ్ళ మాటకు సమాధానం నాకు చెప్పలేదండి. పంచాయతీలో మొత్తం పొలిటికల్ గా మొత్తం అంతా చేయించారండి. మేము పంచాయతీకి వెళ్ళి మేము అడిగామండి, ఏ విధంగా మాకు పెన్షన్ ఇస్తున్నారో, ఎలాగెత్తున్నారు పెన్షన్, నేను ఏ ప్రూఫ్ పెట్టలేదు, విడో పెన్షన్ ఎలాగెత్తున్నారంటే ఒకళ్ళు నాకు సమాధానం చెప్పలేదండి. అలాగని మా లాయర్ గారిని మేము అడిగితే అవసరం వస్తే వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళే వస్తారమ్మా బయటికి, ఎలాగెత్తున్నారు అన్నది ఆయన అడిగారండి. ఆల్రెడీ చెప్పానండి నేను. అందరికీ నమస్కారం. నా పేరు వేణుగోపాల్. నేను బీటెక్ చదువుతున్నాను. నాది గెద్దనపల్లి గ్రామం. అండ్ గతంలో 2022లో కేసు వేశారు, FIR కట్టారండి పోలీసు. పంతం గాంధీ మోహన్ గారి మీద కేసు వేశారండి. అంటే ఇది ఆల్రెడీ 25 years నుంచి జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు వరకు మా మదర్ ద్వారా బయటకు రావాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ అన్నా ఎవరి సపోర్ట్ లేకపోవడం వల్ల మా మదర్ బయటకు రాలేకపోయారండి. ఇప్పుడన్నా నా వల్ల ఈ గొడవ బయటకు వచ్చింది. నేను ఆల్రెడీ మా ఫాదర్ని అడిగేవాడిని, పంతం గాంధీ మోహన్ నా తండ్రి. మేము ఆయన ఆల్రెడీ 21 years వరకు మాట్లాడుకున్న. నా ఏజ్ 21. ఆయన పుట్టినప్పటిగా నుంచి నేను ఉన్నాను. 2021 వరకు మేము అందరం కలిసి ఉన్నాం. తర్వాత ఆటోమేటిక్గా ఏ ఇష్యూ ద్వారానే ఆయన విడిపోయారు. ఆయన వైసీపీ గవర్నమెంట్లో ఉన్నారండి ఇప్పటి వరకు. అంటే 2019లో వైసీపీ గవర్నమెంట్లో జాయిన్ అయ్యారండి ఆయన పంతం గాంధీ మోహన్ గారు.
తర్వాత నుంచి ఆటోమేటిక్గా 2022లో మా మదర్ కేసు వేయడం వల్ల ఆయన ఈ కేసు 2 years డిలే చేశారండి. ఆల్రెడీ 2024లో మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మనకి ఈ కేసు స్టార్ట్ అయిందండి. విచారణ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత మా ఆల్రెడీ మెమో ఆల్టర్ చేశారండి. ఆల్రెడీ నవంబర్లో మెమో ఆల్టర్ చేసినప్పుడు ఆల్రెడీ 2 సెక్షన్లు యాడ్ చేశారండి. 376 ఒకటి 468 ఒకటి ఆల్రెడీ యాడ్ చేశారు. యాడ్ చేసిన ప్రకారం కోర్టు రిటర్న్ పాయింట్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు, ముద్దాయిని ఎందుకు టేకప్ చేయలేదు అని కోర్టు రిటర్న్ చేసిందండి. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది ఈ గొడవ. కాకపోతే అక్కడ వైఆర్కే గారు అంటే సిఏ గారు మేనేజ్మెంట్ ప్రకారం ఆయన కింద మీద పెట్టడం వల్ల ఆయన అరెస్ట్ అన్నదే స్లో చేశారండి. ఆయన దరిదాపులకి వెళ్ళలేదు. లేనరైతే నార్మల్గా ఆటోమేటిక్గా తీసుకొచ్చేస్తారండి. ఉన్న వాళ్ళు కాబట్టి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన మామూలుగా ఒక ఉన్న స్థామత కాబట్టి ఆయన దరిదాపులకి వెళ్ళలేదండి. ఆయన ఉన్న వ్యక్తి కాబట్టి. ఇంకో పాయింట్ ఏంటంటే అండి 21లో అంటే మన 21 కాస్ట్కి వెళ్తే మాకు అనుకూలంగా షీట్ ఫైల్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందండి. ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేసింది ఆల్రెడీ హైకోర్టు ద్వారా ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారం ఛార్జ్ షీట్ ఫైల్ చేయమన్నా. ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేస్తారండి. అంటే 24ని కోర్టులో ఛార్జ్ షీట్ వేసేసారు. ఛార్జ్ షీట్ వేసిన ప్రకారం ఆయన అరెస్ట్ చేసేస్తారు ఏమో అని ముందస్తుగానే వీళ్ళందరూ ఒక వైపు ఉండి ఆయన్ని ముందస్తు బెయిల్కి హైకోర్టు పంపేశారండి. 29/4/2025లోనే పంపారండి. ఆల్రెడీ ఆటోమేటిక్ నా డిమాండ్ ఏమిటి లేదండి. నాకు పంతం గాంధీమోహన్ గారికి అంటే నా తండ్రి అయిన పంతం గాంధీమోహన్ గారికి నాకు DNA టెస్ట్ చేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. మీ గతంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని గెలిచామండి, ముఖ్యమంత్రి అయిన అండ్ డిప్యూటీ సీఎం గారితో కూడా మేము ఆయన కలవాలనుకున్నాం, ప్రయత్నించాం కానీ అవ్వలేదండి. మేము నారా లోకేష్ గారిని గెలిచామండి, అనితమ్మ గారిని కూడా గెలిచామండి. మాకు న్యాయం చేస్తారండి. కాకపోతే ఇటువల్ల న్యాయం జరుగుతుంది. ఇప్పుడన్నా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను.